కామెట్ బ్రౌజర్. దీన్ని ఉపయోగించి నిజంగా డబ్బులు సంపాదించొచ్చా? పర్ప్లెక్సిటీ వాళ్ల ఈ కొత్త రిఫరల్ ప్రోగ్రాం వెనక అసలు కథేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎంతవరకు సంపాదించొచ్చు? అన్నిటికన్నా ముఖ్యంగా దీనిలో ఉన్న రూల్స్ ఏంటి? వీటన్నిటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ ప్రోగ్రాంతో ప్రతి ఒక్కరూ 10,000 రూపాయలు సంపాదించొచ్చు అని ఒక మాట గట్టిగా వినిపిస్తోంది. మరి ఇది నిజంగా సాధ్యమేనా? లేక దీని వెనుక ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఆ మాటలో ఎంత నిజముందో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ఆఫర్ ఏంటి? తరువాత దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి? డబ్బులు ఎలా వస్తాయి? ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన రూల్స్ ఏంటి? ఇంకా ఫైనల్గా ఆ 10,000 రూపాయల లెక్క ఎలా వచ్చిందో చూద్దాం. సరే, ముందుగా మొదటి విషయానికి వద్దాం. అసలేంటి ఈ కొత్త సంపాదించే అవకాశం? సింపుల్గా చెప్పాలంటే ఇది పర్ప్లెక్సిటీ అనే కంపెనీ వాళ్ల కామెట్ బ్రౌజర్ని ఎక్కువ మందికి తెలిసేలా చేయడానికి తీసుకొచ్చిన ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్. మరి ఇందులో మనకు దొరికేదేంటి? ఈ ఆఫర్లో మనకు ముఖ్యంగా కనిపించేవి 3 విషయాలు. 1, కామెట్ బ్రౌజర్ యొక్క ప్రో వర్షన్ ఫ్రీగా వస్తుంది. 2, వేరే వాళ్లని రిఫర్ చేయడం ద్వారా మనం $లలో డబ్బులు సంపాదించొచ్చు. కానీ ఇక్కడొక ముఖ్యమైన లిమిటేషన్ ఉంది. ఈ ప్రోగ్రాం కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో మాత్రమే పనిచేస్తుంది, మొబైల్ ఫోన్లలో కాదు. ఓకే, ఆఫర్ అయితే బానే ఉంది, కానీ దీన్ని స్టార్ట్ చేయడం ఎలా? ఇప్పుడు మనం రెండో సెక్షన్లోకి వెళ్తున్నాం, సెటప్ ప్రాసెస్. ఇందులో మొదటి స్టెప్ బ్రౌజర్ని కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడం. బ్రౌజర్ ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్, కానీ ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఫస్ట్, ఇన్విటేషన్ లింక్ క్లిక్ చేసి మీ ఈమెయిల్తో సైనప్ అవ్వాలి. తర్వాత బ్రౌజర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని విషయమేంటంటే, సైనప్ చేయడానికి ఏ ఈమెయిల్ అయితే వాడారో అదే ఈమెయిల్తో బ్రౌజర్లో కూడా లాగిన్ అవ్వాలి. అప్పుడే మీ అకౌంట్ కరెక్ట్గా లింక్ అవుతుంది. సరే, బ్రౌజర్ అయితే ఇన్స్టాల్ చేశాం, అంతటితో పనైపోయిందా? లేదు. అసలు డబ్బు సంపాదించే ప్రాసెస్ ఇక్కడే మొదలవుతుంది. అదే మనం మూడో సెక్షన్. డబ్బు మన అకౌంట్లోకి రావాలంటే వాళ్ల పేమెంట్ పార్ట్నర్ అయిన డావ్వే అనే ప్లాట్ఫామ్లో మనం ఒక పేఅవుట్ అకౌంట్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ పేఅవుట్ అకౌంట్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. కామెట్ బ్రౌజర్లో రివార్డ్ సెక్షన్లో డౌ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక మళ్ళీ అదే రూల్. మళ్ళీ చెప్తున్నా, కామెట్కి ఏ ఈమెయిల్ వాడారో ఖచ్చితంగా అదే ఈమెయిల్ వాడాలి. ఇదిగాని మిస్ అయితే మీ రిఫరల్స్ ట్రాక్ అవ్వవు. మీ ప్రొఫైల్ పూర్తి చేయగానే మీకొక స్పెషల్ రిఫరల్ లింక్ వస్తుంది. దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. 4వ విభాగానికి వద్దాం, నియమాలు మరియు షరతులు. అంతా బానే ఉంది, రిఫర్ చేశాం, డబ్బులు కూడా డాష్బోర్డ్లో కనిపిస్తోన్నాయి. మరి వాటిని మన చేతిలోకి తీసుకోవడం ఎలా? ఇక్కడే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో మొదటి రూల్ ఏంటంటే 30 రోజుల హోల్డింగ్ పీరియడ్. అంటే మీకు డబ్బులు వచ్చిన వెంటనే తీసుకోలేరు. అది ఒక 30 రోజుల పాటు పెండింగ్ స్టేటస్లోనే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా చేరిన వాళ్ళు నిజంగా యాక్టివ్గా ఉన్నారా లేదా అని కంపెనీ చెక్ చేసుకుంటుంది. సో డబ్బులు కనిపించగానే విత్డ్రా చేసుకోలేం. ఇక రెండో కండిషన్, మీరు డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే కనీసం 5గురిని సక్సెస్ఫుల్గా రిఫర్ చెయ్యాలి. ఒకరిద్దరితో పనవ్వదు. ఆ 5 అనే నంబర్ రీచ్ అవ్వాల్సిందే. ఇక ఫైనల్గా మూడో రూల్, మీ అకౌంట్లో కనీసం $10 ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే 30 రోజులు ఆగాలి, 5 రెఫరల్స్ చెయ్యాలి, $10 సంపాదించాలి. ఈ 3 టిక్ అయితేనే డబ్బు మన చేతికి వస్తుంది. మరింతకీ సక్సెస్ఫుల్ రిఫరల్ అంటే ఏంటి? ఊరికే యాప్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా? లేదు, మనం రిఫర్ చేసిన వ్యక్తి 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. 1, మన లింక్ నుంచే ఇన్స్టాల్ చెయ్యాలి. 2, లాగిన్ అవ్వాలి. 3, ఆ బ్రౌజర్లో ఒక్కటంటే ఒక్క ప్రశ్న అయినా అడగాలి. ఈ 3 జరిగితేనే అది లెక్కలోకొస్తుంది, మీకు డబ్బులు పడతాయి. రైట్, ఇక మనం చివరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెక్షన్కి వచ్చేశాం. సంపాదన ఎంతుంటుంది? మనం మొదట్లో అనుకున్న ఆ 10,000 రూపాయల లెక్క వెనుకున్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మీకొచ్చే డబ్బులు అందరికీ ఒకేలా ఉండవు. మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాళ్లు అనేదాన్ని బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుంచైతే $3, అదే సౌత్ కొరియా అయితే $5-10. ఇక అమెరికా నుంచెవరినైనా రిఫర్ చేస్తే ఏకంగా $20. అయితే ఈ $3, $20 ఇదంతా ఒకెత్తు. కాని మనం మాట్లాడుకుంటున్న ఆ 10,000 రూపాయల లెక్కకు అసలు కారణం వేరే ఉంది. అదే ఒక స్పెషల్ లిమిటెడ్ టైమ్ బౌంటీ ఆఫర్. ఇది కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ బౌంటీ ఆఫర్ ఏంటంటే, ఎవరైతే 10 సక్సెస్ఫుల్ రెఫరల్స్ చేస్తారో
వాళ్లకు రెగ్యులర్ కమిషన్ కాకుండా అదనంగా ఒకేసారి $100 బోనస్గా ఇచ్చారు. కాని ఇక్కడే ఉందసలు పాయింట్. ఈ ఆఫర్ పర్మనెంట్ కాదు. ఇది కేవలం అక్టోబర్ నెల చివర్లో కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. సో ఇప్పుడు ఆ లెక్క చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అనుకుందాం ఆ ఆఫర్ ఉన్న టైంలో ఇండియా నుంచి 10 మందిని రెఫర్ చేశారు. అప్పుడు రెగ్యులర్ కమిషన్ కింద 10 మందికి ఒక్కొక్కరికి $3 చొప్పున $30 వస్తాయి. దానికదనంగా ఆ స్పెషల్ బోనస్ $100. మొత్తం కలిపితే $130. మరి ఈ $130 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? దాదాపుగా 10,400 రూపాయలు. చూశారో? మనం ఈ విశ్లేషణ మొదట్లో చూసిన ఆ మాట వెనుక ఉన్న అసలు లెక్క ఇదే. సో ఆ 10,000 సంపాదించే అవకాశమనేది నిజమే, కానీ అది కేవలం ఆ కొన్ని రోజులు మాత్రమే ఉన్న స్పెషల్ ఆఫర్ వల్ల సాధ్యమైంది. సో ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇలా భారీగా డబ్బులు ఆశ చూపి జనాలని ఆకర్షించే రిఫరల్ ప్రోగ్రామ్స్ ఎంతకాలం నిలబడతాయి? ఇవి నిజంగా ప్రొడక్ట్ని నిలబెట్టడానికా, లేక కేవలం ఒక తాత్కాలిక హైప్ కోసమా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.